ఇప్పుడు మనం మాట్లాడుకునే కష్టాలన్నీ మహిళలకే ఉన్నాయి అని అనడానికి లేదు. ఒక మహిళ కష్టపడుతుంది అంటే ఆ మహిళ తాలూకు తండ్రి కష్టపడతాడు, బాధపడతాడు, అన్న తమ్ముళ్ళు ఉంటే వాళ్ళు బాధపడతారు. ఇలా ఒక స్త్రీ ఏకాకి కాదు, ఒక పురుషుడు ఏకాకి కాదు. కష్టాలు వస్తే అందరి మీద ఎఫెక్ట్ పడుతుంది. కానీ అంటే అందరూ కలిసి మాట్లాడుకుని, అందరూ కలిసి చర్చించుకుని, అందరూ ఈ సమస్యకి పరిష్కారం ఎతకాలి అని అనుకుంటేనేమో ఒక రకమైన విధానం ఉంటుంది. అలా కాకుండా నేను ఒక్కదాన్నే, ఇది నా ఒక్కదానికే వచ్చింది ఈ సమస్య, నేనే పరిష్కారం చేసుకోగలను, నేనే పరిష్కారం చేసుకోవాలి అనే ఒక ఉద్దేశం వచ్చేసరికి వీళ్ళు పంచుకోవడానికి ఇష్టపట్టల్లా. దానివల్ల వాళ్ళకి తెలిసిన జ్ఞానంలో వాళ్ళు పరిష్కార మార్గాల కోసం ప్రయత్నిస్తున్నారు. ఆ పరిష్కార మార్గాలు ఏంటి అంటే, ఒకటి వివాహేతర సంబంధాలు కావచ్చు, ఇంకొకటి ఆర్థికపరమైన అవకతవకల పాల్పడటం కావచ్చు, లేదు అనుకుంటే కనుక భర్తతోటి సరి అయిన సంబంధాలు లేకపోవటం వల్ల ఆత్మహత్యలు చేసుకోవటం ఒకటి. ఇప్పుడు వీళ్ళు ఈ 3-4 కారణాలు ఏవైతే ఉన్నాయో వీటికి పరిష్కారం ఆత్మహత్య అనుకుంటున్నారు. ఇప్పుడు అసలు ఆత్మహత్య అనేది ఆఖరి అస్త్రం అవును జీవితంలో, కానీ మొదటి అస్త్రంగా తీసుకుంటున్నారు. ఇదివరకు ఏంటంటే ఇంకా నేను ఇంతకంటే నేనేమీ చేయలేను, నా వల్ల ఏమీ కాదు, నా మొత్తం అయిపోయింది అనుకున్నప్పుడు మాత్రమే ఆత్మహత్య అనేది ఆఖరి ప్రయత్నంగా ఉండేది.